కార్యం మొదలెట్టే ముందు ఐ కెనాట్ ఇగ్నోర్ ద కరెంట్ సిచ్యువేషన్ ఇన్ తెలుగు స్టేట్స్. భారీ వర్షపాతం తీవ్ర విధ్వంసాన్ని సృష్టించింది. ప్రాణాలు పోయాయి, ఇల్లు నీటి అడుగునున్నాయి. మరి ముఖ్యంగా జంతువులు ఆహారం లేక ఆశ్రయం లేకుండా ఉన్నాయి. ఇలాంటి సమయంలో మనందరం మన స్వంత మార్గాల్లో హీరోలుగా ఎదిగే అవకాశం ఉంది. మీకు వీలైతే అవసరమైన వారికి సహాయం చేయండి, ఒంటరిగా ఉన్న జంతువుల్ని రక్షించండి, ఆహారం పెట్టండి. ఎక్స్టెండ్ యువర్ హ్యాండ్ టు దోస్ హు ఆర్ సఫరింగ్. ప్రకృతి మనందరికీ హీరోలుగా మారడానికి ఒక అవకాశం ఇస్తుంది. బహుశా ఇదే అవకాశం అయి ఉండొచ్చు. బ్యాట్మ్యాన్ అవ్వాల్సిన సమయం వచ్చేసింది. అలా ఇప్పుడు హీరోలుగా మారే టైం వచ్చిందని ఎగబడి దూకేయడం కాదు, మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ 10 మందిని కాపాడటమే హీరోయిజం అంటాం. అండ్ దిస్ ఈస్ యువర్ మూమెంట్ టు బి వన్. స్టాండ్ స్ట్రాంగ్, లెండ్ అ హ్యాండ్, ఎక్స్టెండ్ కైండ్నెస్ టు ఆల్ పీపుల్ అండ్ అనిమల్స్. కల్కి మూవీ మైక్రో డీటెయిల్స్ విషయానికి వస్తే, ఇప్పుడు మీరు రాడ్ తీసుకుని కొడతారా లేదా కర్రతో కొడతారా? ఎందుకంటే 1 వారం డిలే అయ్యింది వీడియో, అందుకని మీరు కొడతారు. ఐ నో అబౌట్ మై జాతిరత్నం, రైట్? సో లేవడం, చూడటం, రాసుకోవడం, పడుకోవడం, ఇదే అయ్యింది 1 వారం. ఆ తర్వాత నా ల్యాప్టాప్ బోర్డ్ పాడైపోయింది. 5 days అక్కడ వేస్ట్ అయ్యాయి. సో లేట్ అయితే అయ్యింది, బట్ వర్త్ డీటెయిల్స్ ఉన్నాయి. వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీరు ఆల్రెడీ చూసిన సినిమాని మీకు కొత్తగా చూపిస్తా ఈ వీడియోలో. అండ్ నాగ్ అశ్విన్ రియలీ ప్యాషన్తో ప్రేమగా తీసిన సినిమా ఇది. అలాంటి మైన్యూట్ డీటెయిల్స్ ఉన్నాయి, చూడండి. స్టార్ట్ చేస్తా. డీటెయిల్ నెంబర్ 1, ఒక ఎక్సలెంట్ ట్రాన్సిషన్తో స్టార్ట్ అవుతుంది సినిమా. అండ్ ఈ యానిమేషన్ మొత్తం ఆర్డర్లోనే ఉంటుంది. అంటే కురుక్షేత్రం ఎలా జరిగిందో ఆ ఆర్డర్లోనే మొత్తం యానిమేషన్ ఉంటుంది. హోప్ యు నో అబౌట్ ఇట్. కానీ యాక్చువల్గా ఈ సినిమాలో ఫస్ట్ వినపడే పదం అశ్వత్థామ హత కుంజరః, అశ్వత్థామ హత కుంజరః. ఎస్పెషల్లీ ఇదే పదం నుంచి ఎందుకు సినిమా స్టార్ట్ చేశారంటే వినండి. To lie that Ashwadama was killed, and that's when Dronacharya puts down his weapons and he gets beheaded. So that's where also the Mahabharata changes, and that's where our story begins, because with that one lie, Ashwadama becomes completely enraged. సో అది మ్యాటర్. అండ్ దాన్ని ఇక్కడ ఒక మైన్యూట్ సీజే డీటెయిల్. అశ్వత్థామ బ్రహ్మాస్త్రం వదిలేసే ముందు ఇక్కడ గాలి లేదు, కానీ వదిలేసిన తర్వాత ఆ స్పీడ్కి చూడండి ఫ్లాగ్స్ ఎగరడం. కురుక్షేత్రం ఆర్ వాట్ ఎవర్ పాస్ట్లో జరిగిన యుద్ధాన్ని యుద్ధంలా చూపించరు. చాలా క్లీన్గా ఏదో క్రికెట్ ఫీల్డ్లో కొంచెం కొరియోగ్రఫీ చేసినట్టు చూపిస్తారు. కానీ ఫస్ట్ టైం నాకైతే చాలా బాగా నచ్చింది. అంటే యుద్ధం తర్వాత కనిపించే సన్నివేశం ఇదే కదా అనిపించింది. చచ్చిన ప్రాణాలు, విరిగిన వెపన్స్, ఫ్లాగ్స్, బ్రోకన్ రథాలు, మరి ముఖ్యంగా రక్తం. యుద్ధభూమిలో ఎంత రక్తం ఉందో కాళ్ళు పెట్టిన తర్వాత విపరీతమైన రక్తం. అండ్ దాన్ ద గేమ్ డెవలపర్ ఎంట్రీ. నేను ఎన్నో సినిమాలో ఎన్నో టైప్ ఆఫ్ లార్డ్ కృష్ణ క్యారెక్టర్స్ని చూశాను, కానీ దిస్ ఈస్ ఫస్ట్ టైం. అండ్ ఫర్ మీ దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ రీజన్ టు రెస్పెక్ట్ నాగ్ అశ్విన్. ఎందుకంటే పోర్ట్రేల్ ఆఫ్ శ్రీకృష్ణ విత్ డార్క్ స్కిన్, ఐ వాజ్ లైక్ ఈ యొక్క ఆనెస్ట్ ట్రై చాలు ఈ సినిమా మీద రెస్పెక్ట్ పెంచడానికి. అండ్ నాగ్ అశ్విన్ బీయింగ్ ఫెయిత్ఫుల్ టు సోర్స్ మెటీరియల్, ఐ రియలీ లవ్డ్ ఇట్ మ్యాన్, లవ్డ్ ఇట్. చంపడానికి వస్తే నన్ను చంపు కృష్ణ. అండ్ ఓల్డ్ అశ్వ అంకల్ ఇక్కడ వచ్చింది కృష్ణుడే అని ఎలా తెలుసుకున్నాడంటే, చూడండి ఇక్కడ ఫస్ట్ షాడో వస్తుంది కదా, అదే షాడో చూస్తాడు ఫస్ట్. ఆ తర్వాత వెనక్కున్నది ఎవరో తెలుసుకొని పేరు చెప్తాడు. యుద్ధానికి ముందు శ్రీకృష్ణుడు ఆయుధం పట్టుకోడని మాట ఇచ్చుంటాడు. అందుకే ఇక్కడ అశ్వత్థామ అటాకింగ్ వస్తే కూడా తన వెపన్ని కాకుండా చెయ్యిని పట్టుకొని విసిరిస్తాడు. అండ్ అలానే ఇక్కడ ఒక చిన్న సీజే డీటెయిల్తో పాటు కృష్ణుడి స్ట్రెంగ్త్ ఎంత ఉంది అని చూపించే డీటెయిల్. చూడండి ఇక్కడ ఎగ్జాక్ట్లీ 2 frames ముందు క్యారెక్టర్ని విసురుతున్నప్పుడు మొత్తం క్లియర్గా ఉంది, కానీ విసిరేసిన తర్వాత మోషన్ బ్లర్ని యాడ్ చేశాడు. ఎందుకంటే కృష్ణుడు తన స్ట్రెంగ్త్తో అశ్వ అంకల్ని విసిరిన స్పీడ్ని చూపించడానికి ఇలాంటి మోషన్ బ్లర్ ఎఫెక్ట్ని యాడ్ చేశారు, విచ్ లుక్స్ రియలీ గుడ్. అండ్ దిస్ ఫైట్ హార్స్ మైట్ బి ద రెఫరెన్స్ ఫర్ కల్కి. అండ్ యుద్ధంలో తప్పిపోయిన గుర్రం అయి ఉండొచ్చు, ఎందుకంటే క్లైమాక్స్లో చూస్తాం అర్జునుడి రథాల్లో ఉన్న గుర్రాలు వైట్ కలరే ఉంటాయి. సో అర్జునుడి గుర్రాలు అయి ఉండొచ్చు. తర్వాత అశ్వత్థామ బ్లడ్ డ్రాప్తో యానిమేషన్ మొదలవుతుంది. ఐల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్, నాకు తెలిసింది చెప్పుకుంటూ పోతా. ఇట్ స్టార్ట్స్ విత్ వైకింగ్స్ రైడ్ని చూపిస్తారు. అలానే ఇక్కడ పోల్స్కి కట్టు ఉంటారు. ఇట్స్ టైప్ ఆఫ్ టార్చర్ మెథడ్ అక్కడ. అండ్ వీళ్ళ హౌసెస్ని చూడొచ్చు ఇక్కడ బ్యాక్గ్రౌండ్. అండ్ ఇదంతా కేవలం కొన్ని ఫ్రేమ్స్లోనే ఉంటుంది. నేను అటెన్షన్ టు డీటెయిల్ అన్నప్పుడు దిస్ ఈజ్ వాట్ ఐ మీన్. అండ్ ఆ తర్వాత జూలియస్ సీజర్ని చూడొచ్చు గ్లాడియేటర్ ఫీల్డ్లో. ఇలా 4 గుర్రాల్ని కట్టి చంపడం, దీన్ని క్వార్టరింగ్ అని అంటారు. ఆ తర్వాత అమెరికన్ సివిల్ వార్ తర్వాత కాటన్ స్కార్సిటీతో కాటన్ కోసం ఆఫ్రికా ఏషియాల మీద పడ్డారు. దీన్ని కాటన్ ఫమైన్ అని అంటాం. అండ్ దాన్ మనందరికీ తెలిసిందే వంగాస్ హీరో అండ్ టార్చర్ చేయడం. అండ్ దాని వరల్డ్ వార్స్ని చూపిస్తారు. ఆ తర్వాత రిలీజియన్ ఫైట్స్ని చూపిస్తారు. అండ్ వీ కెన్ సీ ద రిలీజియస్ ప్లేసెస్ ఆఫ్ అ పర్టికులర్ రిలీజియన్స్. అండ్ ఈ రిలీజియన్స్ మధ్యలో నార్మల్ పీపుల్ సఫర్ అవ్వడం కూడా చూడొచ్చు ఇక్కడ. అండ్ చెడు మొత్తం ఎలా తగ్గుకుంటూ వచ్చిందంటే, ఫస్ట్ 2 పెద్ద రాజుల రాజ్యాల మధ్య ఉన్నది
2 రాష్ట్రాల మధ్య జరిగింది, 2 మహా లీడర్స్ మధ్య జరిగింది, తర్వాత 2 రిలీజియన్స్ మధ్య జరిగింది. అండ్ దాన్ని తగ్గిపోయి మనుషులే ఆపోజిట్ అయిపోయారు. క్లైమేట్ మొత్తం గోన్, నీళ్లు, ఫుడ్, యానిమల్స్ మొత్తం చావడం. అండ్ దాని ఫ్యూచర్ వార్స్, డబ్బులతో ట్రాఫికింగ్ చేయడం, మిసైల్స్తో యుద్ధం చేయడం. అండ్ దాని ఒక యుద్ధం జరిగించి అన్ని దేశాలని ఓడించి డబ్బున్నోళ్ల కోసమే కట్టింది కాంప్లెక్స్. అండ్ అదే ఈ మొత్తం యానిమేషన్లో చూపించారు స్టార్టింగ్. అండ్ దాని రష్యన్ సంవత్సరాల తర్వాత వీసీ హియర్ ఈ బిల్డింగ్స్ మీద 2898 అని ఉంది. ఇది నంబర్ అయి ఉండొచ్చు, ఇయర్ అయి ఉండొచ్చు, ఏదోటి. కానీ 2898 కదా ప్రజెంట్ ఇయర్, అందుకనే ఇక్కడ ఉంది. అలానే గంగా రివర్ దగ్గర ఉన్న న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అండ్ పెద్ద పెద్ద పైప్స్లతో చెత్త వేయడం అండ్ నీళ్ళని తీసేసే పైప్స్ ఇలా ఇక్కడ చూడొచ్చు. అండ్ దెన్ ఇక్కడ వెహికల్ మీద దూద్ కాశీ ట్రావెల్స్ అని ఉంటుంది, విచ్ ఈస్ రెఫరెన్స్ టు నాగ్ అశ్విన్స్ ఫస్ట్ మూవీ. చూసిన వాళ్ళకే తెలుసుంటుంది. అలానే ఈ వెహికల్ నెంబర్ C7692, C4 కాంప్లెక్స్ అనుకుంటా. వినండి. ఏంటిది తెలియదు. అండ్ దెన్ నేను ఎప్పటికైనా లోపలికి వెళ్తా, అక్కడ అన్నీ ఉంటాయి, పువ్వులు కూడా ఉంటాయి. అంటే అదేంటో ఉంది, కానీ అదేంటి అనేది ఇతనికి కూడా తెలియదు పాపం. నక్షత్రాలు, గ్రహాలు కూడా అదే చెప్తున్నాయి. నా మనసు కూడా అదే చెప్తోంది. అమ్మ వస్తుంది, ఇది వెలుగుతుంది. ఏమైంది? వెలుగు రాలేదు. అండ్ దెన్ కాశీలో మెట్రో సర్వీసెస్ కూడా ఒకప్పుడు ఉంటాయి అనుకుంటా. అందుకనే ఇక్కడ కాశీ లూప్ని చూడొచ్చు, అంటే పాత పడిపోయిన కాశీ లూప్. అండ్ మేబీ హైపర్ లూప్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నారేమో అనుకుంటా. అఫ్కోర్స్ తీసుకున్నారా, అండ్ దీని గురించి ఇంకొద్ది సమయంలో చెప్తా. ఇదైతే థియేటర్లోనే నవ్వుకున్నాను పాపం, పిల్లాడిని అలా కొట్టేశారేంట్రా. గేట్స్ ఓపెన్ చేస్తున్నారు. ఇక్కడ వినండి. ఓ హలో మరియం, ఇంకా అంతే అందంగా ఉన్నావు. ఇలా అన్నాడంటే మేబీ పాస్ట్లో కలిసి ఉండొచ్చు, చూసి ఉంటాడు. మేబీ వీళ్ళు కూడా సంభాల నుంచే వచ్చుంటారేమో. లైక్ అందరూ ఫస్ట్ కలిసి ఉంటారు, ఆ తర్వాత అత్యాశతో విడిపోతారు అయిండొచ్చు కదా. తీరి హ్యూమర్ ఆఫ్ కమాండర్ మానస్. ఈ క్యారెక్టర్ని ఇది చెప్పే డైలాగ్స్ని రాసుకున్నదే ఇలానో లేదా యాక్సిడెంటల్గా ఇలా వచ్చేసిందో తెలియదు, కానీ ఈ సినిమా మొత్తంలో ఇతని కన్నా మ్యాంట్లోడు ఇంకొకరు లేరు. తాల్తిక్కేదవా తేడాగాడు. చూడండి మీరే. ఈ అందం కోసం, రేపటి కోసం. ఈరోజు నీ చంపితే రేపేలా ఉంటుంది? అయితే షమ్మల ఇక్కడ చెప్తే వదిలేస్తా. చెప్పొద్దు. సారీ, రాంగ్ ఆన్సర్. అవును, దేవుడొక్కడే. నాతో మాట్లాడుతున్నావా? Commander Manas, we were not expecting you. అవునా? మీరెప్పుడు అనుకుంటారో చెప్పండి, అప్పుడే వస్తా. 91 days ప్రెగ్నెంట్ అమ్మాయి ఉందన్నావు కదా. సారీ, ఈసారి సెంచురీ కొట్టలేకపోయావు. ఫైనల్గా 150 డేస్ మోయగలిగిన అమ్మాయి దొరికింది. తన కడుపులో ఉన్న బేబీ గ్రోత్ రెగ్యులర్ బేబీ కంటే ఎక్కువగా ఉంది. ఇలా అయితే కొద్ది రోజుల్లోనే బేబీ పుట్టచ్చు. సుప్రీంకి పిల్లల్ని పెంచాలి. బాగా కాలిపోయా. అండ్ ఈ బ్యూటిఫుల్ అమ్మాయి చచ్చిన వెంటనే డోర్స్ క్లోజ్ అవుతాయి. ఆటోమేటిక్ సిస్టమ్ అనుకుంటా. ఇలా అన్న వెంటనే అందరూ తిరిగి చూస్తారు. కానీ ఇక్కడ డీటెయిల్ ఏంటంటే ఇది విని హైబ్రిడ్ పిల్ల ఒక్కటే పీస్ కూడా తిరిగి చూస్తుంది సౌండ్ వచ్చిన చోట. ఇలాంటివన్నీ ఎందుకు చెప్తారంటే రియల్గా జంతువు అయితే ట్రైనింగ్ ఇచ్చారు అనుకోవచ్చు, కానీ అది CGI ప్రోడక్ట్ కదా. యూనో యానిమేట్ చేయాలి దాన్ని, మళ్ళీ అలా అటువైపు చూడటం, ఆ స్పీడ్లో చూడటం టఫ్ థింగ్స్. ఎవరు అసలు సీరియస్గా తీసుకోరు ఈ జాబ్ని. ఐఎమ్ డూయింగ్ ఇట్ అండ్ ఐఎమ్ హ్యాపీ ఫర్ దాట్. తర్వాత ఈ చెట్టు ఎదురు చూస్తుంది అని చెప్తారు. అంటే చెట్టు చనిపోయిందా? లేదమ్మా, ఎదురు చూస్తుంది. సెకండ్ హాఫ్లో చూస్తాం నీటి కొరత అయితే ఈ చెట్టుకి లేదు. ఈ భూమిపైన ఇంకా చెట్లు లేదంటే కాంప్లెక్స్లో చూస్తాం మేము, చెట్లు చాలానే ఉంటాయి. సో ఈ పర్స్పెక్టివ్లో చూస్తే రాబోయే సినిమాలో అంటే Part 2, Part 3 ఇలాంటి సినిమాలో ఒక పెద్ద
ప్లాట్ పాయింట్గా ఉంటుంది అనుకుంటున్నా ఈ చెట్. మేబీ అని చెప్పే ముందు మీకు ఒకటి గుర్తుందా, కలి చచ్చిన తర్వాత మొత్తం రీసెట్ అవుతుంది కదా, లైక్ కలియుగం నుంచి మళ్ళీ సత్యయుగం స్టార్ట్ అవుతుంది. సో ఐ థింక్ కాంప్లెక్స్లో ఉన్న వాళ్ళందరూ ఇంక్లూడింగ్ భైరవ అందరూ చేస్తారు అనుకుంటున్నా. శంభాల నుంచే మళ్ళీ కొత్త లైఫ్ సత్యయుగం లైఫ్ స్టార్ట్ అవుతుంది. ఈ చెట్టు దగ్గర నుంచే సత్యయుగం స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నా నేను. అది దాని పర్పస్ ఏమో. అండ్ దాని నా ఫేవరెట్ జెండర్ అయినా పుచ్చి ఎంట్రీ యూనిట్స్ అని వినగానే యాక్టివేట్ అయిపోతుంది. నువ్వు అట్లీస్ట్ ఒక 5000 యూనిట్స్ ఉంటావు కదా. కానీ మీరు ఇక్కడ చూడొచ్చు ఓల్డ్ కాశీ హైపర్ లూప్ అని ఉంది, విచ్ ఇస్ 100% రెఫరెన్స్ టు ఓజీ హైపర్ లూప్. అండ్ అలానే ఇతని పేరు సినిమాలో ఎక్కడ చెప్పలేదు, కానీ ఇక్కడ చూడొచ్చు రెబల్ ల్యూక్ అని ఉంది. నెక్స్ట్ ఇదేం యాక్చువల్ డీటెయిల్ కాదు, జస్ట్ విఎఫ్ఎక్స్ అప్రిషియేషన్ డీటెయిల్ అంతే. ఎంత బాగా చేశారనేది, ఇదంతా రియల్ కాదు అని మీకు శృత్యాసంగా అందరికీ తెలిసిందే. కానీ ఈ హోలోగ్రామ్ రిఫ్లెక్షన్ని ఇక్కడ చూడొచ్చు. ఇలాంటి చిన్న చిన్న డీటెయిల్స్ చూసినప్పుడే నాకు నా పని బాగా నచ్చేస్తుంది. అండ్ దాని పాసిబుల్ రిపెల్కి చేతిలో అదేదో కేజ్ లా వేస్తుంది, కానీ అది ఎక్కడి నుంచి వచ్చింది అని చాలా స్లో మోషన్, లైక్ స్లో మోషన్లో చూస్తే ఇక్కడ ఒక ఫ్రేమ్లో చూడొచ్చు ఇక్కడ నుంచి. అండ్ టు బి ఆనెస్ట్ చెప్పాలంటే నాకు ఇది అంత బాగా నచ్చలేదు. కోర్స్ ఇలా గాలిలో రావడం అయితే ఓకే, కానీ గాలిలో బిల్డ్ అవడం ఏంటి, ఇలాంటి ఒక లైన్ ఉంటే కూడా బాగుంది కదా. అఫ్ కోర్స్ కొంచెం బెటర్ చేస్తుండే స్పేస్ ఉంది అక్కడ. అండ్ దెన్ వినండి, ఎప్పుడు నీ బాస్ పాత యుద్ధాల్లో సోల్జర్, విచ్ ఇస్ క్లియర్ రెఫరెన్స్ టు హిస్ క్యారెక్టర్ కర్ణ. అండ్ దాని ఇక్కడ ఒక స్మార్ట్ డీటెయిల్, నాకు స్మార్ట్ మూవ్ అనొచ్చు. ఫస్ట్ ఇలా క్లియర్గా ఉంటుంది, మీరందరూ వెళ్ళిపోవచ్చు. షూట్ చేసిన వెంటనే బౌంటీ అలర్ట్ పాసిబుల్ రెబల్ 1 స్టార్ రెబల్ అయి ఉంటాడు, అందుకనే అక్కడ స్టార్ ఒకటి ఉంటుంది. బట్ ఇలా షూట్ చేసిన తర్వాత గ్లిచ్ అయ్యి రెబల్ స్టార్గా మారి కేవలం 1 స్టార్ చూపిస్తుంటుంది. ఇది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ దీనికి తోడుగా ఇంకో డీటెయిల్ ఏంటంటే వాయిస్ స్ట్రక్ అవుట్. ఈ బుల్లెట్స్ తగిలి బుజ్జి కూడా స్టక్ అవుతుంది, దాంతోపాటు స్క్రీన్ ఫ్లక్చుయేట్ అవుతుంది. అండ్ ఆ బుజ్జి స్టక్ అవడం కూడా ఒక రిథంలో ఒక మ్యూజిక్లో వాడుకున్నారు, విచ్ ఇస్ వెరీ క్రియేటివ్ మూవ్. అండ్ ఇక్కడ ఇంకో డీటెయిల్ ఏంటంటే భైరవ బుజ్జి లోపల పడుకుని ఉంటాడు. దట్ సౌండ్స్ వెరీ వియర్డ్ బట్ ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. లోపల పడుకుని ఉంటాడు. కాశీలో ఇంత స్పేస్ ఉండగా లోపలే ఎందుకంటే మీకు తెలిసిందే కాశీలో ఎయిర్ అంత ప్యూర్గా ఉండదు, పొల్యూట్ అయి ఉంటుంది, అందుకనే లోపల పడుకొని ఉంటాడు. అండ్ మీరు గమనిస్తే కాశీలో ఎక్కడ కూడా నార్మల్ కిటికీలు ఉండవు, గ్లాస్ కిటికీలు ఉంటాయి. అంటే బయట ఉన్న గాలి లోపల రాకుండా ఇలాంటి విండోసే ఉంటాయి. 6 9 I don't think this is coincidence because after all Nagashin and Prabhas ఇద్దరు మెన్ ఆఫ్ కల్చరే కదా. ఇది కోఇన్సిడెన్స్ అయితే 100% కాదు. And then this song is straight reference to the climax. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. అండ్ నెక్స్ట్ ఈ ఫ్లాష్ బీట్ విసిరే ముందు బ్లూ ఉంటుంది, కానీ విసిరేస్తే జస్ట్ బిఫోర్ సెకండ్ రెడ్గా మారిపోతుంది. అండ్ మేబీ ఇది స్టన్ బీట్ లాంటిది ఏదైనా ఉండొచ్చు, బికాస్ వాళ్ళు కళ్ళు మూసుకొని ఈ గ్యాప్లో ఈ క్లోన్ టెక్ని యూజ్ చేయాలి కదా. అండ్ ఇంకో విఎఫ్ఎక్స్ అటెన్షన్ టు డీటెయిల్ ఏంటంటే వీడు ఈ సీజీ ఫ్యాన్ని విసిరినప్పుడు అది వాల్కి తగిలి స్పార్క్స్ వస్తాయి చూడండి. నైస్ డీటెయిలింగ్. జెన్యున్గా చెప్పాలంటే కొంచెం ఇంట్రోఫైట్ పెద్దగా అనిపించింది, బికాస్ క్లియర్లీ హీరో స్ట్రెంగ్త్ని, హీరో గోల్ ఏంటో ఆడియన్స్కి తెలియచేయడానికి ఉంటుంది అంతే. అండ్ దీపిక క్యారెక్టర్ పేరు SU_M80 అని చూపిస్తారు. SU_M80 అంటే మేబీ SUకి అబ్రివేషన్ సబ్జెక్ట్ అయి ఉండొచ్చు, లేదా శృతి ఊసన్ అని మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. అలానే ఎం అంటే కూడా మేడ్ ఆర్ మదర్ అయి ఉండొచ్చు. సో టోటల్ SU_M80 అంటే సబ్జెక్ట్ మదర్ 80 ఈజ్ అ సీరియల్ నెంబర్ ఆర్ సబ్జెక్ట్ మేడ్ 80. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది. మీకు గుర్తుందా ఇక్కడ ఒక కిల్లి తినే సీన్ ఒకటి ఉంటుంది, ఓటీటీ కట్లో ట్రిమ్ చేశారు, కానీ మంచి పని చేశారు. బొంద కాపాడతాడు, వీడు వెళ్ళిపోతేనే కాశీ బాగుపడుతుంది, నాకు కిల్లి తినేశాడు. ఎందుకంటే కాశీలో తాగనికి నీళ్ళే లేదు, అలాంటిది ఇది ఎలా వస్తుంది? మేబీ కాంప్లెక్స్ నుంచి వచ్చిందేమో, కానీ ఈ అమ్మమ్మ అఫోర్డ్ చేసే పరిస్థితుల్లో అయితే లేదు కదా. సో మిస్టేక్ అయింది కాబట్టి డిలీట్ చేశారు, మంచి పని చేశారు. వినండి. ఇక్కడేం చేస్తున్నావు? ఏదైనా కొత్త న్యూస్ చెప్పొచ్చుగా. ఎందుకంటే ఈమె ఏజెంట్ ఆత్రేయ గ్రాండ్ డాటర్ కదా, సో అండర్ గ్రౌండ్ పని చేస్తుంది. అండ్ క్యూరియాసిటీతో చెప్తున్నా, ఇదేంటి, ఏ స్పీషీస్, ఆర్టిఫిషియలా లేదా ఏలియనా, దీని గురించి మొత్తం తెలుసుకోవాలని ఉంది నాకు. కలిగి టీం నుంచి ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ ఆన్సర్ ఇచ్చేయండి నాకు. సో ఇప్పుడు మావో యాస్కిన్ ఎంట్రీ కాదు, మావో యాస్కిన్ దగ్గరికే మన ఎంట్రీ. సో ఇక్కడ వాటర్ ఎందుకుందంటే మేబీ ఎనర్జీ కన్జ్యూమ్ చేయడానికి అనుకుంటా, బికాస్ ఎనర్జీ కన్జ్యూమ్ చేసే వాళ్ళు 3 రకాలు ఉన్నారు.
ఒకటి మనుషులు మేము ఇండైరెక్ట్గా కన్జ్యూమ్ చేస్తాం, అంటే ఫైర్ని వాడి ఫైర్ ఎనర్జీతో కుక్ చేసుకుని తింటాం. సెకండ్ యాస్కిన్ లాంటోడు ఎనర్జీ అయితే కావాలి కానీ ఏదో ఒక సోర్స్ అయితే ఉండాలి, అక్కడి నుంచి ఎనర్జీని లాక్కుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ నుంచి కూడా ఎనర్జీని లాక్కొని సర్వైవ్ అవ్వగలరు అనుకుంటా. అండ్ థర్డ్ వచ్చేస్తే డైరెక్ట్ గాడ్స్, వీళ్ళు డైరెక్ట్గా ఎనర్జీని తీసుకోగలరు. లైక్ సన్ రేస్ నుంచి డైరెక్ట్గా ఎనర్జీ తీసుకోగలరు, ఎయిర్ నుంచి డైరెక్ట్గా ఎనర్జీ తీసుకోగలరు. ఇలానే దేవతలు బ్రతికి ఉంటారు, వాళ్ళు ఫుడ్ తినాల్సిన అవసరం లేదు, వాళ్ళకి ఆ పవర్ ఉంటుంది. నేను చూసిన దాని ప్రకారం ఈ సినిమాను మనుషుల గురించి ఎక్కువగా ఆలోచించింది యాస్కిన్ మాత్రమే. హీఈస్ ద వన్ హూ వాంటెడ్ టు సేవ్ హ్యూమన్స్ బట్ ఇన్ బ్యాడ్ వే, జస్ట్ లైక్ థానోస్. అందుకే ఇక్కడ ఇలా అంటాడు, మీరు బూడిద చేస్తున్న ప్రకృతిని అంతరంత దూరంలో పెట్టాను తప్ప నీకిష్టం వచ్చినట్టు చేయడానికి నువ్వెవరు? నాశనం చేయడానికి మీరెవరు? అండ్ ఐ థింక్ హీ అచీవ్డ్ ఇట్ టు అనుకుంటా. నో జస్ట్ బెటర్ హ్యూమన్స్ కోసం వెయిట్ చేస్తున్నాడు అంతే. అండ్ దెన్ ఇక్కడ లాక్డౌన్ బట్ జాన్ విక్ ఫార్ట్లో ఉంటుంది. కానీ ఇక్కడ డీటెయిల్ ఏంటంటే వీళ్ళు ఇక్కడ ఉన్నారు కదా, ఎగ్జాక్ట్లీ వీళ్ళని బుజ్జి యానిమేటెడ్ సిరీస్లో కూడా చూడొచ్చు. అండ్ వినండి, నాకు కావాలి. నీకంత సీన్ లేదు సుబ్బారావు. 5000 యూనిట్స్. సుబ్బారావు ఎవరో ఇప్పుడు ఇంకోసారి వినండి. ఇట్స్ నాట్ గుడ్ ఫర్ సొసైటీ అండ్ ఐ థింక్ ఈజ్ ఫినిష్డ్. అతనికి ఇప్పుడు సినిమాలు తీసేంత నాలెడ్జ్ రైట్. ఇప్పుడు ఈ సుబ్బారావుకి తెలియదు ఏంటంటే, ఒకటి ఇప్పుడు నన్ను ఇంటెలిజెన్స్ అంటున్నాడు. నాన్ ఇంటెలిజెన్స్ ఉన్నా నేను చీప్ టిక్స్ కోసం ఆల్రెడీ నేను ఫ్లాప్లో ఉన్నాను. అనదర్ అటెన్షన్ టు డీటెయిల్ ఫ్రమ్ విఎఫ్ఎక్స్ డిపార్ట్మెంట్ ఏంటంటే, చింటూ గాడి వెహికల్ వెళ్ళిపోతున్నప్పుడు వీ కెన్ సీ దిస్ హీట్ డిస్టార్షన్ ఎఫెక్ట్ విచ్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ బట్ ఇంక్రెడిబుల్ డీటెయిల్. అండ్ ఇలాంటి ఇంకో అమేజింగ్ డీటెయిల్ ఏంటంటే, భైరవ గ్లౌస్ మీద పెయింట్ పోయిన మార్క్స్, అది కూడా ఫస్ట్ తగిలే చోట మాత్రమే పెయింట్ వెళ్ళిపోయి ఉంటుంది, విచ్ ఈస్ వెరీ వెరీ మైన్యూట్ డీటెయిల్. ఎలా ఫైట్ చేయాలి అని, కానీ కెప్టెన్ నాకు అన్నీ నేర్పించడానికి మర్చిపోయాడు. వచ్చే వారం అడిగితే ఇంకో ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు. సో గత కొద్ది సంవత్సరాల నుంచి సినిమాలో ప్రభాస్ చెప్పే కథలు విని మాకు తెలిసిపోయింది సార్, మీరు చెప్పే కథల్ని మేము నమ్మలేము ఇంకా. అండ్ ఎగ్జాక్ట్లీ అలానే ఇక్కడ కూడా ఈ సినిమా మొత్తంలో చేసిన విఎఫ్ఎక్స్లో చెత్తగా అనిపించింది ఇక్కడే. ఎందుకు ఇలా చేశారో తెలియదు కానీ ఇక్కడ ఈజీగా తెలిసిపోతుంది వెనకాల గ్రీన్ స్క్రీన్ ఉందనేది. లైట్ చాలా డిఫరెంట్గా ఉంది, ఎడ్జెస్ కూడా ఈజీగా విజిబుల్గా ఉన్నాయి. అండ్ ఈ కాశీ సిటీ డిజైన్ అయితే ది బెస్ట్ ఇన్ దిస్ హోల్ మూవీ. వాట్ మేక్స్ దిస్ బెటర్ అంటే, ఇక్కడ బ్రిడ్జ్ కింద కూడా ఇల్లు ఉంటాయి. అండ్ ఈ ఆక్సిజన్ హియర్ అనే బోర్డులో OH ఫనీ వర్క్. అండ్ ఈ ఫ్రేమ్ చూడండి, ఈ సినిమాలో కాశీ సెట్ ఎంత బ్యూటిఫుల్గా బిల్డ్ చేశారో ఆర్ విఎఫ్ఎక్స్లో డిజైన్ చేశారనే దానికి ఈ ఒక్క ఫ్రేమ్ చూడండి చాలు. ఇజంట్ దిస్ బ్యూటిఫుల్? అండ్ ఇక్కడ మేబీ ఒక చిన్న మిస్టేక్ అయి ఉంటుంది, వినండి. మళ్ళీ నీ మొహం చూసే అవసరం ఉండదు, కాంప్లెక్స్లో జాబ్ వచ్చింది. సో ప్రెసెంట్ జాబ్ వచ్చింది అంటే ఈ రోజు వచ్చినట్టు. ఇక్కడ ఇలా అంటది, కానీ హోలోగ్రామ్లో ఉన్న ఈ టెక్స్ట్లో చూస్తే 91 అని ఉంటుంది. మేబీ ఇది ఒక చిన్న మిస్టేక్ అయి ఉండొచ్చు. ఇది పార్ట్ 2లో మాట్లాడుకుందాం. గుర్రాల్ని చూడటం ఫస్ట్ టైం కదా, మనుషులు ఆర్ తినే జంతువుల్ని తప్ప ఇంకేం చూసి ఉండరు. దెన్ చూసిన వెంటనే రైడ్ ఎలా చేస్తున్నారు, సరేలే సినిమాటిక్ లిబర్టీ అనుకుందాం. అండ్ ఎగ్జాక్ట్లీ ఇది చూసిన తర్వాత నా క్వశ్చన్ ఏంటంటే, కాంప్లెక్స్ టాప్ ఇలా ఉందంటే ఏంటిది, ఎలా కట్టారు, దీని వెనుకున్న సైన్స్ ఏంటి, అనాటమీ ఏంటి, మొత్తం చెప్పండి కల్కి టీం వాళ్ళు. గుర్తుందా యాస్కిన్ మావా? దూరంలో పెట్టాను తప్ప నీకిష్టం వచ్చినట్టు చేయడానికి నువ్వెవరు? నాశనం చేయడానికి మీరెవరు? సో రియాలిటీ తను స్కార్సిటీని క్రియేట్ చేస్తాడు. ఇఫ్ యూ క్యాన్ అఫోర్డ్ ఇట్ యూ క్యాన్ లీవ్ యువర్ లైఫ్ టు ద ఫుల్. బికాజ్ ఫ్రీగా ఉందని ఇప్పుడు మనమందరం ఎలా పడితే అలా వాడేస్తున్నాం కదా. సో ఆ వాల్యూని గుర్తించాడు కాబట్టి దాన్ని కాపాడుకోవాలి అనుకుంటాడు యాస్కిన్. అండ్ ఆల్ ఆఫ్ అ సడన్ బట్టలు అండ్ సీవేస్ చీట్ కోడ్ వేసిన కార్ ఎక్కడి నుంచి వచ్చిందని ఎవరైనా ఆలోచిస్తుంటే, ఇక్కడ బీచ్ దగ్గర ఇద్దరు బట్టలు లేకుండా అంటే బేసిక్ బట్టలు అయితే ఉన్నాయి కానీ తిరిగే బట్టలు లేవు కదా అక్కడ. సో వాళ్ళ బట్టలు ఈ కార్లో ఉన్నాయి కాబట్టి అలా కార్తో పాటు క్లాత్స్ అనే ఆఫర్లో వచ్చేసారు ఇక్కడికి. అండ్ ఇక్కడ నాకు నచ్చిన అద్భుతమైన డీటెయిల్ వినండి. ఒక బర్డ్ సౌండ్ వినిపిస్తుందా? ఆ బర్డ్ పేరు కవాయి. 1989లో ఎక్స్టింక్ట్ అయిపోయింది, అంటే 1986లో లాస్ట్లో రికార్డ్ చేసిన క్లిప్ ఇది. ఆ పక్షికి కూడా తెలదు తన జాతిలోనే ఆఖరి ప్రాణం తననేది. ఎవరైనా రిప్లై ఇస్తారేమో అని అరుస్తున్న మేటింగ్ కాల్ అది. అండ్ ఇట్స్ హాంటింగ్లీ బ్యూటిఫుల్ సౌండ్. అండ్ ఎగ్జాక్ట్లీ ఈ సౌండ్ని ఇక్కడ ఎందుకు ప్లే చేశారంటే, మేబీ
2 రీజన్స్ ఉండొచ్చు. ఒకటి కూల్గా ఉంటుంది అని వాడు ఉండొచ్చు, లేదా హ్యుమానిటీ ఎలాంటి డెవలప్డ్ స్టేజెస్లో ఉందంటే కంప్లీట్గా లిటరలీ ఎక్స్టింక్ట్ అయిపోయిన స్పీషీస్ని మళ్ళీ జీన్స్ని వాడి క్రియేట్ చేసే అంత డెవలప్ అయిపోయి ఉంటారు అనుకుంటా. బికాస్ ఆ సౌండ్ ఆ రోజు అక్కడ కాంప్లెక్స్లో ఎందుకు వస్తుంది? బ్లూటూత్ స్పీకర్లో అయితే రాదు కదా. అండ్ ఎస్, ఆల్రెడీ ఆర్టిఫిషియల్గా జీన్స్ని మ్యూటేట్ చేసి క్రియేట్ చేస్తానడానికి ప్రూఫ్ ఆల్రెడీ చూసాం సినిమా. గాంధీ అని డిస్కవర్ చేస్తారు, కష్టం. బ్యాక్గ్రౌండ్లో చూడండి, సబ్మర్జ్ అయిపోయిన షిప్స్ ఉన్నాయి. సో మేబీ ఏదైనా సముద్రంలో దొరికి ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఈ డీటెయిల్ని కన్ఫర్మ్ చేసే ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది. పాండవులందరూ హిమాలయాలకి వెళ్ళిపోయే ముందు అర్జునుడు తన గాంధీవని సముద్రంలో వదిలేశాడు అని రైటింగ్స్ ఉన్నాయి. అండ్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ గాంధీవ కూడా సముద్రంలోనే దొరికింది, విచ్ ఇస్ వెరీ ఆసమ్ డీటెయిల్. అండ్ ఇక్కడ ఒక చిన్న రైటింగ్ ఇన్ఫర్మేషన్, ఈ సినిమాలో ఇక్కడ చూపించింది బెస్ట్గా ఉంది ఈ సినిమాకి, కానీ బెటర్ చేసే ఆప్షన్ ఒకటి ఉండేదేమో అనుకుంటా. కాజ్ మాకు తెలుసు హూ షీ అనేది, ఎవరు పుట్టబోతున్నారు అనేది. కల్కి ఈజ్ హోప్ ఫర్ ప్లానెట్ అర్త్. ఇప్పుడు ద సేవియర్, అలాంటి టైప్ ఆఫ్ బిడ్డ వాళ్ళ మమ్మీ యాక్చువల్లీ ఇక్కడ భయపడటం కాకుండా ఇమాజిన్ లైక్ మొత్తం హోప్లెస్గా ఉన్న సిచ్యువేషన్లో డేర్ చేయడం. టు బి ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే RRRలో రామ్లా ఇలా. తనకి పాము కాటేసింది, ఇప్పుడు చచ్చిపోతాడు అనుకున్న అతను తన ఆశయం కంప్లీట్ కాదు అనుకున్న అతని మొహం మీద ఆ డేర్, లైక్ ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్, మొత్తం అయిపోయింది ఇంకా అనే టైప్ ఆఫ్ డేర్ గురించి చెప్తున్నాను నేను. ఆ మషిన్లో ఎక్కుతున్నప్పుడు అలాంటి టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ ఉండి ఉంటే చూడడానికి ఇంకా బాగుండేది. రైట్, వరీసే మీరేమనుకుంటారు దీని గురించి కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈ సీన్ తర్వాత ఒక సీన్ వస్తుంది కదా, అక్కడ ఆ తెగింపుని చూడొచ్చు. అది కూడా చాలా రిస్క్ చేసిన తర్వాత మాట్లాడదాం దాని గురించి కూడా. ఒకటి, ఇక్కడ రాక్సీ అండ్ భైరవ వదిలి వెళ్ళిన సెల్. 2, కల్కికి ట్రబుల్ ఉందని ప్రకృతి తీసుకున్న డిసిషన్స్. 3, ఏజెంట్ ఫ్రమ్ శంభాల సేవ్ చేయడానికి వేసిన ప్లాన్. అండ్ నెంబర్ 4, విధి రాత. బికాస్ ఇక్కడ గాంధీవా యాక్టివేట్ అయింది కదా, అండ్ గాంధీవాకి ఏ వైర్లు కూడా కనెక్ట్గా లేవు. ఎందుకు యాక్టివేట్ అయిందంటే ద అల్టిమేట్ గోల్ ఆఫ్ గాంధీవా ఈజ్ టు ప్రొటెక్ట్ ధర్మ. బట్ విధి డిజైన్ ఏంటంటే యాస్కిన్ చేతిలో వెళ్ళాలి ఆ వెపన్ అనేది అయి ఉండొచ్చు. బికాస్ దిస్ ట్రినిటీ ఈస్ టూ బిగ్, టూ పవర్ఫుల్. ఎంతంటే దే ఆర్ బియాండ్ గుడ్ అండ్ ఈవిల్. దేర్ డిసిషన్స్ మైట్ నాట్ బి డ్రివన్ బై హ్యూమన్ మోడల్స్, బట్ ఒక పెద్ద ప్లాన్. ఇందులో చెడు కూడా, ఈవెన్ ద బ్యాడ్ ఎలిమెంట్స్ ఆల్సో సర్వ్స్ అ గ్రేట్ పర్పస్. ఐ క్యాన్ ఫ్రేమ్ ఇట్ యాజ్ సెల్ఫిష్ గుడ్ వర్సెస్ సెల్ఫ్లెస్ గుడ్. సెల్ఫిష్ గుడ్ అని ఇక్కడ ఎందుకు అంటున్నానంటే, నిన్ను ఆపడానికి దేవుడే వస్తున్నాడంటే బ్యాడ్ ఒక్కటే ఉంటే సరిపోదు, దానికన్నా దారుణంగా ఉండాల్సింది ఒకటి కావాలి, అదే సెల్ఫిష్ గుడ్. ఈ రెండింటికి డిఫరెన్స్ ఇక్కడ ఉంది, చదువుకోండి. సో దట్స్ టూ మచ్ ఫుడ్ టు డైజెస్ట్. అర్థం కాలేదంటే ఇంకోసారి చూడండి. నో బ్యాక్ టు ద వీడియో. సో దిస్ బ్రింగ్స్ టు మై నెక్స్ట్ డీటెయిల్. ఇలా గాంధీవాన్ని టచ్ చేసిన తర్వాత గ్లింప్సెస్ కనిపిస్తాయి కురుక్షేత్ర యుద్ధానిది. అండ్ ఇక్కడ ఒక ఫ్రేమ్లో ఈజీగా చూసేయచ్చు అది ప్రభాస్ క్యారెక్టర్ అని. యాక్చువల్లీ ఏ క్యారెక్టర్ అని మనకి తెలియకపోయినా అక్కడ ప్రభాస్ క్యారెక్టర్ ఉంది అనేది తెలిసిపోయేది థియేటర్స్తో. జస్ట్ మిస్, మెయిన్ ట్విస్ట్ డిస్ట్రాయ్ అయిపోయేది ఈ సినిమాలో. అలానే ఇక్కడ షాప్ పేరు కళ్ళు కొట్టు అంట. అండ్ ఇదే సీన్లో ఒక బ్యాక్గ్రౌండ్ డీటెయిల్ ఏంటంటే, ఈ షాప్లో తాగి పడిపోయిన వాళ్ళని బయట వచ్చి విసిరేస్తున్నాడు ఈ వెయిటర్ అని. ఎలా అంటున్నాడంటే వీళ్ళిద్దరిది సేమ్ ఒకే డ్రెస్ ఉంది కదా, యూనిఫామ్లా. అండ్ దెన్ వేణుస్వామి ప్యారడీ. నీ ఫ్యూచర్ తెలుసుకుంటావా? 50 యూనిట్స్ ఓన్లీ. నాకు ఈ సీన్ సినిమాలో చూసినప్పుడు వెనక సీట్ నుంచి ఎవడో వేణుస్వామి అని అరిచాడు. సో నాకు అదే గుర్తుంది. టారెట్ కార్డ్స్ని వాడి ఫ్యూచర్ ప్రెడిక్షన్ చెప్తాను అంటాడు. గేమ్ అయితే స్టార్ట్ చేస్తాడు. ఇక్కడ వచ్చే కార్డ్స్ ఏంటి అని తెలుసుకునే ప్రాసెస్లో మొత్తం టారెట్ కార్డ్స్ గురించి తెలుసుకోవాలి వచ్చింది. ఇది ద వరల్డ్ కార్డ్, ఇది ద ఏస్ ఆఫ్ వ్యాండ్ కార్డ్, ఇలానే ఇంకో 6 కార్డులు వస్తాయి. కానీ లాస్ట్లో వచ్చే కార్డు మాత్రం 78 టారెట్ కార్డ్స్ కూడా లేదు. అండ్ దీనికి సంబంధించి ఇంకో డీటెయిల్ ఉంది, అది వీడియో నెక్స్ట్ పార్ట్లో, అంటే పార్ట్ 2లో మాట్లాడుకుందాం. అలానే MIT బయట వచ్చే గేట్ జైల్లోనే ఉంటుంది, విచ్ ఈస్ రెఫరెన్స్ టు వాసుదేవ కమింగ్ అవుట్ ఆఫ్ జైల్. సో దిస్ బ్రింగ్స్ టు మీ నెక్స్ట్ డీటెయిల్. ఇక్కడ డెడ్ బాడీస్ పడి ఉంటాయి, లైక్ పారిపోవాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ ఫైర్కి చిక్కుకొని చచ్చిపోతారన్నమాట. అండ్ M80 ఇక్కడ నుంచి బయటకు వెళ్తున్నప్పుడు నైట్ ఉంది. భైరవ దగ్గర కూడా నైటే ఉంటుంది. కానీ అశ్వాంకల్ దగ్గర చూస్తే డే లైట్ పడుతుంటుంది. సో మేబీ ఈ సీన్ నూన్ జరిగి ఉంటే నైట్ జరిగే సీన్స్ ఇవి 2 అయి ఉండొచ్చు. ఆర్ మేబీ ఇది ఒక చిన్న మిస్టేక్ అయి ఉండొచ్చు. తర్వాత దిస్ సీన్, ద సౌల్ ఆఫ్ దిస్ మూవీ, ఇన్స్పైర్డ్ ఫ్రమ్ కృష్ణాని తీసుకెళ్తున్నప్పుడు యమునా నది ఎలా 2 పీసెస్ అయ్యిందో, అలానే ఇంకా మ్యాజికల్గా ఫైర్ తనంతట తనే దారి చూపించట్లేదు. ఈ సీన్ని లాజికల్గానే డిజైన్ చేసుకున్నారు.
యాక్చువల్లీ అక్కడ దారి గాలి ఇస్తుంటది, చూడండి ఆ ఫోర్స్. సడన్ గా ఈ గాలి ఏంటి? అండ్ ఇక్కడ గాలి కవర్ చేస్తుంటది నిప్పుని. అండ్ దీనికి తోడుగా భైరవ సీన్ జరుగుతుంటది. అండ్ ఈ మొత్తం వీడియోలో దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డీటెయిల్. చూడండి ఫస్ట్. అండ్ ఆ తర్వాత ఇలా అంటాడు, ఏదో మారింది బుజ్జి. అండ్ ఐ థింక్ ఈ మూవీలో ఫస్ట్ టైం కర్ణుడి కాన్షియస్నెస్ వచ్చేది ఈ సినిమా క్లైమాక్స్లో కాదు, ఇంటర్వెల్లో అనుకుంటా నేను. ఎందుకంటే ఇక్కడ ఇతను ఇలా షాక్ అవ్వడం, దాంతోపాటు సూర్యగ్రహణం కార్డ్ రావడం, ఇక్కడ ఇన్ని ఇన్సిడెంట్స్తో పాటు కర్ణ కాన్షియస్నెస్ కూడా ట్రిగర్ అయి ఉంటుంది. అందుకని ఒక చిన్న చేంజ్ చూడొచ్చు బాడీ లాంగ్వేజ్లో ఇక్కడ. అందుకనే భైరవ ఇక్కడ ఇలా అంటాడు, ఏదో మారింది బుజ్జి. అండ్ ఇక్కడ ఇతను ఇలా అన్న వెంటనే MIT యాక్చువల్లీ కాశీ నుంచి వెళ్ళిపోతుంటది. కాశీలో దేవుడు మళ్ళీ వచ్చాడు. ఐరనీ. అండ్ యు నో వై ఐ లవ్ మై జాబ్? కనిపించిన డీటెయిల్స్ అందరూ చెప్తారు, కానీ కనిపించని డీటెయిల్స్ చెప్పే అవకాశం నాకు ఉంటుంది కదా, అందుకనే ఐ లవ్ మై జాబ్ మ్యాన్. ఈ ఈవెంట్ మొత్తంలో విసి, ఇంద్ర, అగ్ని, నిర్తి, వాయు, వరుణ, సోమ అండ్ ఇషాన ఇవన్నీ ఒక మనిషి సౌల్కి కనెక్ట్ అయి ఉంటుంది అని అంటారు. ఈ సినిమా పరంగా చూస్తే కల్కిని కాపాడటానికి దేవతలందరూ ఒక సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ లా వచ్చి తమ కర్తవ్యాలని నిర్వహించి వెళ్ళిపోతారు. అండ్ ఐ కాల్ దిస్ యాజ్ ద అవేకనింగ్ ఆఫ్ కల్కి అవతార్. ఈ యొక్క 10వ అవతారం కాబట్టి నిలబడి ఉన్నది ది గ్రేటెస్ట్ బౌంటీ హంటర్ ఎవర్, భైరవ. అతను బహుమతిపై దృష్టి పెట్టేసి ఉంటాడు, తన తలరాతని శాశ్వతంగా మార్చగలిగే బహుమతి. వేటగాడి ముసుగులో ఉన్న ఈ వీరుడు, తన స్థాయి ఏంటో తెలియని ఈ కుర్రాడు 6000 సంవత్సరాల యుద్ధ అనుభవానికి ఎదురు వెళ్ళబోతున్నాడు, ఈ మోడ్రన్ కర్ణుడు. చూద్దాం వీళ్ళ కొల్యూషన్ ఎలా ఉంటుంది. బట్ నెక్స్ట్ పార్ట్లో ముందు నుంచి చెప్పుకుంటూ వస్తున్నా, మళ్ళీ చెప్తాను, ఫస్ట్ హాఫ్ వరకు ఒక పార్ట్, ఫస్ట్ హాఫ్ తర్వాత సెకండ్ హాఫ్కి ఇంకో పార్ట్గా అప్లోడ్ చేస్తాను మైక్రో డీటెయిల్ వీడియోస్. ఎందుకంటే చాలా డీటెయిల్స్ ఉన్నాయి. చూసారు కదా, పార్ట్ 1కే ఇంత లెంత్ ఉంది. ఐ థింక్ దిస్ ఈజ్ ది బిగ్గెస్ట్ వీడియో విత్ ఇన్ సినీ ఛానల్లో. సో అంతే, కల్కి 2898 సినిమాని 20-30 సార్లు చూసిన తర్వాత ఫస్ట్ హాఫ్లో నాకు దొరికిన మైక్రో డీటెయిల్స్. ఈ వీడియోలో మీకు నచ్చిన డీటెయిల్ ఏంటో కింద కమెంట్ సెక్షన్ చెప్పండి. ఆర్ నేను చెప్పని ఫస్ట్ హాఫ్లో మాత్రమే నేను చెప్పని ఏదైనా డీటెయిల్స్ ఉంటాయి, అవేంటో కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. పార్ట్ 2లో వేసేద్దాం, పడుంటుంది. అండ్ అఫ్ కోర్స్ వీడియో ఇంత లేట్గా అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి రీచ్ అయితే అస్సలు ఉండదు. సో ప్లీజ్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్, ఫేస్బుక్, ఫోన్పే, గూగుల్ పే, స్నాప్చాట్, స్నాప్డీల్, బజాజ్, ఫ్లిప్కార్ట్, ఎయిర్టెల్, అమెజాన్, BGMI, VLC మీడియా ప్లేయర్, హాట్స్టార్, ఏ యాప్ ఉన్నా పర్లేదు, లోపల దూరి షేర్ చేసేయండి ఈ వీడియోని. అండ్ నెక్స్ట్ సెకండ్ హాఫ్ మైక్రో డీటెయిల్స్ కావాలంటే ఒక గోల్ పెడతాం. ఐ నో అది ఎప్పటికీ రీచ్ కాదు, కానీ పెడతాం. 20K లైక్స్ గోల్ కంప్లీట్ చేసిన వెంటనే వీడియో వచ్చేస్తుంది. అండ్ ఆ వీడియో మిస్ కాకూడదు అనుకుంటే ఇక్కడ ఒక బటన్ ఉంటుంది, సబ్ కల్కి ఫర్ రేపటి కోసం, బట్ విత్ ఇన్ సినీ ఫర్ శృతి కోసం అని ఒక మ్యాజికల్ బటన్ ఉంటుంది, దాన్ని నొక్కండి. అండ్ మీరు ఆలస్యం అయిపోయింది మైక్రో పురుగుపుత్ర అని కమెంట్ చేసే ముందే చెప్పేస్తున్నాను, ఏమేం కథలు అయ్యాయి అనేది మొత్తం ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ చేస్తూనే ఉన్నాను. మీకు తెలుసుంటే ఫాలో చేస్తున్నారనే అర్థం, తెలియకపోతే ఫాలో చేసుకోండి. ఇవే నా సామాజిక ప్రసార ఖాతాలు, వెంటబడండి, అదే ఫాలో చేసుకోండి. నెక్స్ట్ వీడియో దేవరా ట్రైలర్ బ్రేక్ డౌన్ అనుకుంటా, అండ్ కుదిరితే మత్తు వదలరా ట్రైలర్ బ్రేక్ డౌన్ కూడా చేయొచ్చు. సీ యు ఇన్ ద వీడియో సూన్. బాయ్ బాయ్.